రాహుల్ బాబు మిమ్మల్ని పిలుచుకొని వచ్చింది ఇలా గిన్నెలు కడగడానికి కాదు, ఆడవాళ్ల పనులు ఎంత కష్టమో చూసి తెలుసుకుంటారని. అభి, చూస్తే ఏం తెలుస్తుంది? చేస్తేనే కదా క్లారిటీ వస్తుంది. వద్దు రాహుల్ బాబు, నా మాట వినండి. అభి, నేనందరితో పాటు సమానమే కదా. అందరూ బాడీ ఫిట్నెస్ కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటే నేను మాత్రం ఖాళీగా ఎందుకు ఉండాలి? అయ్యో రామచంద్ర, ఇంత మొండితనం ఉందా మీలో? ఇంకాస్త తగ్గించుకోమంటావా? మీ మొండితనం మీ ఇష్టం, తగ్గించుకోమని చెప్పడానికి నేనెవర్ని? నువ్వు ఎవరో తెలియకుండానే ఈ ఇంటి మొత్తాన్ని మొదటి రోజే ఇంత కంట్రోల్లో పెట్టుకున్నావా? నేను కంట్రోల్లో పెట్టుకున్నానా? ఇది టూ మచ్ రాహుల్ బాబు. కావాలంటే మా అమ్మని అడుగు, నీకే తెలుస్తుంది. మీకు అలా అనిపిస్తే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. హలో మేడం, ఈ ఇంట్లోకి రావటం వరకే నీ ఇష్టం, హా? మరి పోవడం? మా అమ్మ ఇష్టం. హా? ఒక విధంగా నువ్వు కూడా లాక్ అయినట్టే. రాహుల్ బాబు, కొంచెం చూసుకోండి, నా మొహం మీద నీళ్లు పడుతున్నాయి. నీళ్లేగా పడింది, వాన పడుతుంది అనుకో. హా? పొరపాటున నా రంగు చెదిరితే గోల గోల అవుతుంది. అమ్మో. రాహుల్ బాబు, మీరు కావాలని చేస్తున్నారు కదా? రాహుల్ బాబు, ప్లీజ్ ప్లీజ్ వద్దు, మీరు మరీ చిన్న పిల్లాడిలా చేస్తున్నారు. అవును మరి, నేను చిన్నపిల్లాడినే కదా. అవును మరి, ఈ చిన్న పిల్లాడికి బాల్య వివాహం చేద్దామని ఆంటీ అనుకుంటున్నారు. అయ్యో, అదిగో మళ్ళీ నీళ్లు కొడుతున్నారు. వద్దని చెప్తున్నాను కదా రాహుల్ బాబు. వద్దన పని చేయడం అంటే నాకు చాలా సరదా. హా? హా? అయ్యో వద్దు రాహుల్ బాబు, నేను మీకు దండం పెడతాను, ప్లీజ్. అభి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నా మేకప్ చెరిగిపోతుంది అని, నా అసలందం చూస్తే మీరు తట్టుకోలేరు అని. అభి, నీకేంటి, నీ అందానికి ఏం తక్కువ? నీ అందం నీకు తెలీదా? అదిగో మళ్ళీ ఆట పట్టేస్తున్నారు. నా అందం నాకు తెలుసు. అదేం కాదు, కావాలంటే చూడు, నీ మొహం ఎలా మెరిసిపోతుందో. రాహుల్ బాబు, ఎవరైనా చూస్తే బాగుండదు, ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా కడగాల్సినవి చాలా ఉన్నాయి అభి. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు ముందు వెళ్ళండి. సరే, వెళ్తాను. అమ్మా, నువ్వు తప్పుకో, వంట నేను చేస్తాను. ఎందుకవి? నేను చేస్తున్నాను కదా. లేదమ్మా, వేదవతి మేడంకి నేనే స్వయంగా వంట చేయాలి. నా చేత్తో చేస్తేనే ఆంటీకి నచ్చుతుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. మా అమ్మకి నేను చేసే వంట అంటేనే చాలా ఇష్టం. నా వంట ముందు తనకి వేరే వాళ్ళెవ్వరిది నచ్చదు. సో వంట నేనే చేస్తాను. అదేమి కుదరదు, నేనే చేస్తాను. నేనే చేస్తాను.
నేను చేస్తానంటున్నాను కదా. రోజు నేనే చేస్తున్నాను కదా. ఈ ఒక్కరోజు నేను చేస్తాను. నేను చెప్పాను కదా నేనే చేస్తాను అని. ఓకే, నీ వంట నువ్వు చెయ్యి, నా వంట నేనే చేస్తాను. ఎవరి వంట బాగుందో అమ్మే డిసైడ్ చేస్తుంది. ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్. అభి, ఎందుకు ఇవన్నీ మనకి? అమ్మా నీకేం తెలియదు, నువ్వుండు, నేను చేస్తాను. నువ్వు తెలుగురా, వెళ్ళు. సరే. బాస్ ఇట్రండి, ఇలా రండి. ఏం చేస్తున్నారు బాస్? రాఘవ, ఈరోజు అమ్మకి మంచి ఫుడ్ వండి పెడతానని ఈ అభితో ఛాలెంజ్ చేశాను. అయ్యో బాస్, ఎందుకు మనకి ఛాలెంజ్లు అవసరమా చెప్పండి? అసలు ఈ అభిని చూస్తుంటే వంటలో చెయ్యి తిరిగిన మహారాణిలా ఉంది. డోంట్ వరీ రాఘవ, ఫోన్లో కుకింగ్ వీడియోస్ చూసి మంచి ఫుడ్ ఐటమ్ ఈరోజు అమ్మకి తినిపిస్తాను. సరే బాస్, మీ ఇష్టం, ఏదో ఒకటి చేయండి, కానీ మనమే గెలవాలి. ఓకే? ఓకే రాఘవ, నేను చూసుకుంటాను కదా. సరే బాస్, ఓకే, వెళ్ళండి. ఆహా, రే రాఘవ, ఈ స్వీట్ తింటే అమ్మ ఫిదా అవ్వాల్సిందే. బాస్, మీరు ఒక్క స్వీట్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారు. అభి చేసిన వంటల కంటే మీరు చేసిన స్వీట్ బాగుంటేనే మీరు ఛాలెంజ్ గెలుస్తారు. నేను గెలుస్తాను రాఘవ, ఆ నమ్మకం ఉంది. నమ్మకం వేరు, నిజం వేరు బాస్. ఆడపిల్ల చేతిలో ఓడిపోతే పరువు పోతుంది. అప్పుడు ఏ మొహం పెట్టుకుని నేను మీ పి అని చెప్పుకోమంటారు? నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? బాస్, మీరు చేసిన ఈ స్వీట్ బాగుండాలంటే ఆవిడ చేసిన వంటలు బాగుండకూడదు. బాగుండకూడదు అంటే నేనేం చేయాలి? బాస్, మీకు అర్థం కాలేదా? ఓ యా, అర్థమైంది. కిచెన్లోకి ఎవరూ రాకుండా చూడు, తర్వాత నేనేం చేస్తానో నువ్వు చూస్తావుగా. ఓకే, ఓకే సార్.